Hello, hi. Today we will discuss about notation 3.4.9 notation. While evaluating determinants, we use the following notations. While evaluating determinants, we use the following notations. Okay, na? So determinants evaluate cheyalante. So we use the following notations. Okay, na? So first one, R1 double implies R2 to mean that the rows R1 and R2 are interchanged. ఓకేనా సో నోటేషన్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే R1 డబల్ ఇంప్లైస్ R2 ఓకేనా సో R1 అనే రోలోకి R2 ని R2 లోకి R2 రోలోకి R1 ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా సో టు మీన్ దట్ ది రోస్ R1 అండ్ R2 ఆర్ ఇంటర్చేంజ్ సో దీని మీనింగ్ ఏంటంటే R1 అండ్ R2 ఆర్ ఇంటర్చేంజ్డ్ ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ R1 implies k times of R1 to mean that the elements of R1 are multiplied by k ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ నోటేషన్ ఇస్ R1 implies k times of R1 ఓకేనా సో R1 అనే రోని దేంతో మల్టిప్లికేషన్ చేసుకున్నామంటే k times of R1 ఓకేనా సో టు మీన్ దట్ ది ఎలిమెంట్స్ ఆఫ్ R1 ఆర్ మల్టిప్లైడ్ బై k ఓకేనా సో దీని మీనింగ్ ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ R1 అనే రోని దేంతో మల్టిప్లికేషన్ చేసినామంటే k అనే ఎలిమెంట్ తో మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం ఓకేనా సో నెక్స్ట్ third one R1 implies R1 plus k times of R2 to mean that the elements of R1 are added with k times the corresponding elements of R2 ఓకేనా సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్
R1 implies R1 plus K times of R2 ఓకేనా. సో R1 అనే రోని ఏం చేసినామంటే R1 plus K times of R2 ఓకేనా. సో R1 రోని ప్లస్ K times of R2 రోని యాడ్ చేసుకున్నాం ఓకేనా. టు మీన్ దట్ ది ఎలిమెంట్స్ ఆఫ్ R1 are added with K times of the corresponding elements of R2 ఓకేనా. సో R1 అనే రోకి ఏం చేసినామంటే K times of the corresponding element of R2 రోని యాడ్ చేసుకున్నాం ఓకేనా. Similar notation is used for other rows and columns ఓకేనా. Similar notation is used for other rows and columns. సేమ్ అదే ప్రాసెస్ పైన ఏదైతే R1 implies R1 plus K times of R2 అనే ప్రాసెస్ యూజ్ చేసినామో నొటేషన్ యూజ్ చేసినామో సిమిలర్ నొటేషన్ యూజ్డ్ ఫర్ అదర్ రోస్ అండ్ కాలమ్స్. సో ఏదైతే మనకి అవసరం అవుతుంది నీడెడ్ అనుకుంటామో సో ఆ రోస్కి ఆ కాలమ్స్కి సిమిలర్ ప్రాసెస్ అప్లై చేస్తాం ఓకేనా. సో దిస్ ఈస్ నొటేషన్ ఓకేనా. ఎవాల్యుయేటింగ్ డిటర్మినెంట్స్ we use the following notation. So first one is R1 double implies R2. So second one is R1 implies K times of R1. So next third one is R1 implies R1 plus K times of R2. Okay na?